సమయానుకూల ధ్యానముల ఆరాధనకు మరొకసారి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. దేవుడు మనందరి బ్రతుకులలో మరొకసారి ఆయన సన్నిధిలో కనబడడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో నాయనా, ఈ సమయానుకూల ధ్యానముల శీర్షికలో మరి ఒక ఆరాధనలో మేము నా ప్రభువా నీ సన్నిధిలోనికి రావడానికి మమ్మల్ని పిలుచుకున్నందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ సమయంలో నా ప్రభువా, ఈనాటి ఆరాధన అంతము కూడా నా ప్రభువా అంతయు నీ పాద సన్నిధిలో పెడుతుంటున్నాం. మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. నన్ను, మమ్మను, ఇక్కడున్న సమస్తాన్ని మీ స్వాధీనములో ఉంచుకోండి. అలాగే నాయనా, ఇక్కడ నుండి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎవరెవరైతే నీ సన్నిధిలో కనిపెడుతుంటున్నారో, నీ సన్నిధిలో కూర్చుని ఇదిగో నాయనా మాతో ఏకీభవిస్తున్నారో, తెరవబడిన ప్రతి గృహాన్ని బట్టి, చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఒకవేళ ఒక్క నిమిషము, ఒక 2 నిమిషాలు నైనా మరి చూచే ఓపిక ఉండేటినా కూడా ఆ 1-2 నిమిషాల్లో కూడా నీవు మాట్లాడడానికి చాలిన దేవుడవు కనుక ఇదిగోనైనా ప్రతి బిడ్డను మీరు దర్శించమని, మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ తెలిసినటువంటి పాట సియోను గీతాలు హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడు అనేటువంటి పాటతో దీని ఆరాధనను ప్రారంభించుకుందాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరు స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజైన యేసు రాజు భోజనులా హల్లెలూయా హల్లెలూయా యేసుని స్తుతించుడి. ప్రభుని స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి. ఓరతోను తాళముల మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారాని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు భోజనులా హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి. జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై
అందరము కలిసి అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామం. కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన నామము యేసు నామము. జయం జయము సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాన్ శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు క్రొత్త కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసునామము జయం జయము, సాతాన్ శక్తి లయం లయము. యేసునామము జయం జయము, సాతాన్ శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదవగా భయభక్తులతో విందాం. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాము. అది లూకా సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 48 వరకు. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడుగుగా, ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుంట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట కాలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములలోనూ ఎరుగని గడియలలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఇండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఆమేన్. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. చదవబడిన వాక్య భాగంలో నుంచి చివరి వచనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 48వ వచనం. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. సజీవ లెక్కలు ఉంచిన వాడు, ఆయన పాద సన్నిధికి తీసుకొచ్చిన దేవునికి, ఇదిగో ఆయన ఆరాధించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి కృపనిచ్చిన దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. మనందరినీ ఈ కరోనా, ఈ లాక్డౌన్ కాలంలో భద్రపరుస్తున్న దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు. కేవలము ఆయన కృప మనలను కాపాడుతుంది, ఆయన నడిపింపు మనలను కాపాడుతుంది, ఆయన భద్రతే మన భద్రత, ఆయన కావలే మన కాపుదల. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయవారు మేలుకొనుంటి వర్ధమెంచున్నాడు. అవును ప్రియులారా, మనం తీసుకునే జాగ్రత్తలు కాదు, ఆయన కృప మనలను కాపాడుతుంది, ఆయన నడిపింపు మనలను కాపాడుతుంది. మరొక విడవక ఎడబాయక కాపాడుతున్న కృపను బట్టి దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. ఆయన రెక్కల మీద మనను మోస్తున్నాడు గనక, ఇదిగో ఆయన రెక్కల నీడ కింద మనకు ఆశ్రయం ఉంది గనక నీవు నేను సజీవులము. ఆయన రెక్కలకు మనకు ఆరోగ్యము కలుగు చేస్తున్నాయి గనక ఇదిగో మనము కరోనా బారిన పడకుండా ఉన్నాం. అనేక మంది పడిన వారిని దేవుడు స్వస్థపరిచే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన రెక్కల కింద మనకున్నటువంటి ఆశ్రయం బహు గొప్పది ప్రియులారా. దేవాది దేవుడు నిన్ను నన్ను తన రెక్కల కింద భద్రపరిచించున్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని కలిగిస్తూ ఉంటున్నాడు. ఆ దేవాది దేవుని స్తుతించవలసిన వారమైంటున్నాం, ఆరాధించవలసిన వారమైంటున్నాం, గణపరచవలసిన వారమైంటున్నాం. ఆయన పాద సన్నిధులు ఆయన ఎల్లప్పుడూ కీర్తించవలసిన వారమైంటున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అవును ప్రియులారా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు, దేవదూతల చేత నిత్యము ఆరాధింపబడుచున్నవాడు, దూతగణముల చేత కొనియాడబడుచున్నవాడు, నిత్యము మహిమకు వారసుడు, పరిశుద్ధుడు 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 అని ప్రతి నిత్యము కొనియాడబడుచున్నటువంటి వాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నీలో నాలో నిత్యము ఉంటానని వాగ్దానము చేసినటువంటి వాడు. దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించబద్దలమైంచున్నాడు. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని మహింపరచండి. మా దేవ ప్రభా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రాత్రి సమయంలో మరొకసారి ప్రభా నీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. సహాయం దయచేయండి, నీ నడిపింపు మాకు దయచేయండి, నీ అభిషేకం మాకు సమృద్ధిగా దయచేయండి ప్రభా. నీ వాక్యమును ధ్యానిస్తుంటుండగా మా తలంపులను, మా మనసులను అయినా వాక్యం మీద కేంద్రీకరించడానికి కృప చూపండి. ఇంటిలో కూర్చొని ఉండినా టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, దేని ముందునైనా దేని ద్వారానైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉండినా ప్రతి బిడ్డనైనా వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండానట్లు నీ సన్నిధి దయచేయండి, నీ నడిపింపు దయచేయండి ప్రభా. నీ సేవకుని బలపరచని, బలహీన సమయంలో బలపరిచే కృప అద్భుతంగా ఉంటుంది. సహాయం చేయండి. మీకు మీరే మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీకు సాయంకాల శుభములు తెలియపరుస్తుంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయము దినాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. ఈ లాక్డౌన్ కాలంలో ఈ సమయానుకూల ధ్యానముల ఆరాధనలో మరొకసారి ప్రభు పాదాల యొద్ద మనము ఉండగలిగే కృపనిచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లింపబద్దులమైంటున్నాం. ఈ సమయానికి అనగా ఈనాటి పరిస్థితులకు అనుగుణముగా దేవుని వాక్యములోని కొన్ని అంశాలను మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. గడిచిన మంగళవారం సాయంకాలము మనము ఆరాధనలో దేవుని గురించి అనగా ఆయన రాకడకు గుర్తులు సూచనలు ప్రక్కన పెట్టి ప్రభు తన శిష్యులతో చెప్పిన మొదటి మాట అవి సెకండరీ, ప్రైమరీగా మీరు మోసపోకుండా చూసుకోండి. ఏ విధంగా మోసపోవడానికి అవకాశం ఉందో,
మోసపోకుండా ఎలాగుండాలో, మోసపోతే ఏం జరుగుతుందో గడిచినటువంటి మంగళవారం నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ప్రియులారా, ఈ కరోనాని మనము ఈ దినాలలో మొదటి నుంచి కూడా అనేక మంది సేవకులు కూడా చెప్తున్నట్లు దేవుని తీర్పులుగా మనం భావిస్తుంటున్నాం. ఈ దేవుని తీర్పుగా భావిస్తున్నప్పుడు, ఇవి రాకడకు సూచనగా మనము తలస్తూ ఉన్నప్పుడు, మనం ఎదుర్కోబోయే దేవుని తీర్పును గురించి కూడా కొంత ఈ కాలంలో ధ్యానించడం అవసరమని ప్రభువిచ్చిన ప్రేరణను బట్టి ఇది ఈ సంగతులు మనము ధ్యానించాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని తీర్పులు అనేక సార్లు మనము జనాంగాల మీద, ఇశ్రాయేలీయుల ప్రజల మీద కానివ్వండి, అన్యజనుల మీద కానివ్వండి, ఆయన ఇచ్చిన తీర్పులను మనం అనేక సార్లు ధ్యానించి ఉంటాం, తలపోసుకొని ఉంటాం. అయితే ఈ దినాన మనము దేవుని తీర్పులో నిలవబడేటప్పుడు ఇది సమాజ తీర్పు కాదు, వ్యక్తిగతంగా మనకు తీర్పు తీర్చబడుతుంది. సో ఆ తీర్పులు ఎలాగుంటాయో దేవుడు మనకిచ్చిన ఆత్మాభిషేకం అనుసరించి, జ్ఞానాన్ని అనుసరించి మనము నేర్చుకోవడానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ రీతిగా దేవుని తీర్పులు ఉంటాయి ప్రియులారా, ఆ తీర్పు ఎలాగుంటుంది అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఏ దేశంలోనైనా తీర్పులు తీర్చబడేటప్పుడు, మన భారతదేశంలో అయితే ఐపీసీ అని అంటారు, అలాగూ ఆయా దేశాలకి ఉన్నటువంటి చట్టాన్ని బట్టి ప్రతి తప్పుకు కూడా శిక్ష విధించడానికి చట్టం అనేది ఒకటి ఉంది. ప్రతి తీర్పు కూడా ఏదో ఒక సెక్షన్ మీద, అనగా ఒక చట్టం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు నేను ఈ చట్టాన్ని బట్టి, దీనిని బట్టి నేను మీకు తీర్పు తీరుస్తాను అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. బట్ తీర్పులు అయితే తప్పదు. తీర్పు దినానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని, తీర్పుల విషయంలో దేవుడు ఎలాగుంటుందో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఏ రీతిగా కుడివైపున ఎడం వైపున గొర్రెలు మేకలను వేరు చేస్తారు అని క్లుప్తంగా చెప్పిన మాటలే కానీ, తీర్పులో ఎలాంటి కొలమానం ఉంటుంది, ఎలాంటి సెక్షన్స్ దేవుడు ఉపయోగిస్తాడు. మనకు సహజంగా ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తప్పిదము చేస్తే ఆ యొక్క తప్పిదము ఏ సెక్షన్ కింద వస్తుంది, రెండవది తీర్పు విధించేటప్పుడు ఎలాంటి పరిస్థితిలో చేశాడు, చేసిన వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి పరిగణలోకి తీసుకొని తీర్పులు ఇస్తూ ఉంటారు. జడ్జిమెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దోష, నిర్దోష అని, లేకపోతే ఇది కఠినమైన శిక్షగా భావించాలనా, లేకపోతే సామాన్యమైనదిగా తీసుకోవచ్చా. ఒక్కొక్కసారి ఆ దోషి యొక్క ఆ ట్రాక్ రికార్డ్ చూసి, గతంలో ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి పరిస్థితిలో ఇంతకుముందు ఏమైనా నేరం చేస్తున్నాడా లేదా ఇదే మొదటిదా, అన్ని పరిగణలోకి తీసుకుంటారు. అన్ని పరిగణలోకి తీసుకొని తీర్పులు ఇస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మనకు దేవుని తీర్పు దగ్గర ఏముండాయో ఏమి లేవో మనకు తెలియదు. అయితే ఈ దినం మనము చదువుకున్న వాక్య భాగంలో ఒక చిన్న హింట్ యేసు ప్రభువు ఆనాటి శిష్యులకు ఇచ్చాడు. ఈ లూకా సువార్త 12వ అధ్యాయం 41-48 వచనాల్లో మనం గమనించినప్పుడు, ఇదిగో బుద్ధి గల గృహ నిర్వాహకుడిని గురించి చెప్తూ, నమ్మకమైన గృహ నిర్వాహకుడిని గురించి చెబుతూ, ఇదిగో యజమానుడు వచ్చే లోపల ఆయన చిత్త ప్రకారము, ఆయన ఏమి చేయమన్నాడు దాని ప్రకారము చేస్తుండేవాడు నమ్మకమైన వాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, యజమానుడు ఆలస్యం అవుతున్నాడని చెప్పి ఆయన చిత్తము, యజమానుని చిత్త ప్రకారము జరిగించకుండా ఉండే పరిస్థితులు ఉంటాయని చెబుతూ 48వ వచనంలో ఒక మాట అంటాడు. జనులు ఎలాగుంటారంటే, ఎవరికి ఎక్కువగా చూస్తారో వారి నుంచి, అంటే ఒక వ్యక్తికి ఇవ్వబడిన అవకాశాలను బట్టి, ఒక వ్యక్తి పొందినటువంటి ఆధిక్యతలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు
మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వారి నుండి అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఏదైనా ఎవరికి ఎక్కువ షేర్ చేస్తామో వాళ్ళ నుంచే మనము ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే దేవుని తీర్పు విషయంలో కూడా ఇలాంటిది జరగడానికి అవకాశం ఉందని దేవుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, 2 ఎగ్జాంపుల్స్ మనము నేర్చుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. ఇదనా ఒక కుటుంబంలో ఉన్న 3 వ్యక్తులు, ఆ 3 వ్యక్తులు ఎదుర్కొన్నటువంటి దేవుని తీర్పు వ్యక్తిగతంగా మొదటి భాగాన్ని మనం గమనిస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయము మొదటి 16 వచనాలు, అనగా ఆ అధ్యాయంలో ప్రాముఖ్యముగా మనము మోషే కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్న సందర్భంలో మోషే సహోదరి అయినటువంటి మిరియాము, అన్న అయినటువంటి అహరోనులు ఇద్దరు కూడా మోషేకి విరోధముగా మాట్లాడారు. మరి ఆ సందర్భంలో దేవుడు వారి మీదకి ఒక తీర్పును, ఒక పనిష్మెంట్ దేవుడు మిరియాముకి ఇచ్చినట్లు దేవుని వాక్యములో మనం చూస్తాం. ప్రియులారా, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనం దాన్ని చూడొచ్చు. అయితే ఇక్కడ దేవుడు మనకు తీర్పు తీర్చేటప్పుడు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దేవుడు మనకిచ్చిన అవకాశాలను బట్టి, ఆధిక్యతలను బట్టి తీర్పు తీస్తాడు. రెండవది, ఈరోజు మనము నేను ఈ పాపం చేస్తున్నాను, ఈ పాపానికి తీర్పు ఇలాగుంటుందని అనుకుంటే పాపాన్ని మనము చూచే దృక్పథం వేరు, దేవుడు చూచే దృక్పథం వేరు. ఒక పాపం నేను చేసినప్పుడు ఆ పాపాన్ని నేను అనుకుంటాను ఇది అవిధేయత కిందకు వస్తుంది, వ్యభిచారం కిందకు వస్తుంది, అబద్ధం చెప్పడం కిందకు వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ పాపాన్ని చూచేది భిన్నమైన కోణంలో ఉంచాది కనుక ఎప్పుడు కూడా ఆయన తీర్పులు అందుకనే అంత ఖచ్చితంగా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయి. అలాంటి తీర్పులే ప్రభు రాకడలో ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఇద్దరు కూడా కలిసి ఒక తప్పిదం చేశారు. ఇద్దరు కలిసి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. మిరియాము అహరోనులు మోషేకు విరోధముగా మాట్లాడి పెద్ద తప్పిదం చేశారు. మనకి ఈ తప్పిదం ఎలా కనబడుతుంది? మోషేకు విరోధముగా మాట్లాడారు. ఒకవేళ మనం ఆలోచన చేస్తే మోషే నాయకుడు, సో నాయకుడికి విరుద్ధంగా మాట్లాడారు. ఇది మనకు కనబడుతున్నటువంటి ఒక సామాన్యమైన పాపము. మనకు కనబడుతున్నటువంటి మిరియాము అహరోనులో కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు దాన్ని ఎలాగో చూస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టుగలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టుగలిదిగా కనపడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆయను. ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, చాలు చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కేవలము మోషేకు విరోధముగా వీరు మాట్లాడారు, ఈ పాపం మనకు కనబడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడడానికి మీరేలా భయపడలేదు అంటే మోషేకి భయపడాలన్నా దాని అర్థం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు
నాయకుడు, అఫ్ కోర్స్ మీ సహోదరుడు, మీకు తమ్ముడై ఉండొచ్చు. యు హ్యావ్ టు ఆనర్ హిమ్. మీరు ఆయనను ఘనపరచాలి, అనగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మీరు ఇవ్వాలి. అయితే మీరు ఇవ్వకుండగా ఈ తప్పిదము చేశారు. చెబుతూ మోషేను గూర్చి చక్కని మాటలు చెప్తాడు. ఇదిగో మోషే ఎలాంటి వాడంటే, అందరితో నేను దర్శనములో కలలో మాట్లాడతానేమో కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అంటే మోషే యొక్క ఆధిక్యతలన్నీ ఇక్కడ చెప్తున్నాడు. మోషే చెప్పుకోలా. మోషేని దేవుడు చాలా గొప్ప వ్యక్తిగా చూస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇక్కడ చెప్పబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే, మోషే నీ ముఖం నాకు చూపించు అని అంటే, ఆయన నా ముఖాన్ని చూస్తే ఏ నరుడు బ్రతుకుడు మోషే, కాబట్టి నా వెనక పార్శ్వంను చూస్తావన్నాడు. ఇక్కడ ముఖాముఖిగా అనే మాటలు ఇవన్నీ కూడా ద క్లోజ్ ఇంటిమసీ. మోషేకి దేవునికి ఎంత సన్నిహిత సాంగత్యం ఉందో దాన్ని తెలియపరుస్తున్నాడు. నాకు అంత అత్యంత నీరెస్ట్ మ్యాన్, నేను బహుగా ఇష్టపడిన వ్యక్తి, ఈ ఇశ్రాయేలు సమాజం అంతటి మీద నాయకునిగా పెట్టినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి మీరు ఎందుకు భయపడకుండా ఆయనకు విరోధముగా మాట్లాడారు. మనం దేవుని వాక్యం గమనిస్తే వీరిద్దరు కూడా మోషేకి విరోధముగా మాట్లాడినప్పుడు వాక్యం ఏం, మోషే వాజ్ సైలెంట్. మోషే ఏం మాట్లాడలేదు. అక్కడున్న మాట, భూలోకమంతట్లో మిక్కిలి సాత్వికుడు అనే మాట తర్వాత దినాల్లో బైబిల్లో అది చేర్చబడింది. ప్రియులారా, 3వ వచనం, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దానికి ముందే మంది యెహోవా ఆ మాట వినెను. మోషే సైలెంట్. సరే అన్నోళ్ళు కదా అనుకున్నారు అని దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. బహుశా అన్న అక్క అన్నారు కదా అని. కానీ దేవుడు ఇక్కడ యెహోవా ఆ మాట వినెను. దేవుని కోపం వచ్చింది. రండి ముగ్గురు గుడారం దగ్గరికి రమ్మన్నాడు. ఒక సేవకుని అన్న అక్కలే అతనికి విరోధముగా మాట్లాడిన సందర్భంలో దేవుడు ఎంత చొరవ చూపుతున్నాడు చూడండి. దేవుని సేవకులు, నిజమైన దేవుని సేవకులకు విరోధముగా ఎవడు ఏమి చేసినా దేవుడు ఇన్వాల్వ్ కావడానికి సిద్ధంగా ఉంటాడు. తనదైన కాలంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు అనుమతిస్తాడు. ఒక్కొక్క సందర్భంలో వెంటనే రియాక్ట్ అవుతాడు. ఒక్కొక్క సందర్భంలో కొంత లేటుగా రియాక్ట్ అవుతుంటాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని దృష్టిలో వీరు చేసిన పాపం ఎలాగుందంటే, నాకు అత్యంత ప్రియుడు ఎంతగానో హెచ్చించి మీకు నాయకుడిగా పెట్టిన వానికి విరోధముగా మాట్లాడడమే కాదు, అసలు మాట్లాడడానికి మీకు ఎలాగూ ధైర్యం వచ్చింది? ఎందుకు మీరు భయపడలేదు? మోషే ఒప్పుకోవచ్చేమో, నేను ఒప్పుకోను. మోషే సహించచ్చేమో, నేను సహించను. ఒక ఇండిసిప్లిన్గా దేవుడు చూస్తున్నాడు. మోషే మాట వినాలి, మోషే నడిపించాలి, మోషే నాయకుడుగా ఉంటాడు. అహరోను నువ్వు కేవలము మోషేకి ఒక స్పీకర్గా ఉండాలి. అది కూడా ఎక్కడ? ఫరో దగ్గరికి పోయినప్పుడు. అహరోను పాత్ర ఏందో, మోషే పాత్ర ఏందో దేవుడు స్పష్టంగా చెప్పాడు. మోషే లీడర్, మోషేని వెంబడించాలి. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నడిపిస్తున్నాడు, మోషే ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. మరి అలాంటి సందర్భంలో వీరు ఆయనకు విరోధముగా ఇద్దరు మాట్లాడారు. సరే, ఇద్దరు కంబైన్డ్గా పాపం చేశారు. కానీ ఇక్కడ మనం తీర్పులోకి వస్తే దేవుని జడ్జిమెంట్, ఇద్దరు ఎల్డర్సే, ఇద్దరు కూడా దేవుని సేవకులే. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం 20-21 వచనాల్లో మిరియామును దేవుని వాక్యములో ఒక ప్రవక్తిగా చూపించుంటున్నారు. ఆమె తంబుర చేత పట్టుకుని ఎర్ర సముద్రం దాటాక ఆమె కీర్తన పాడితే ఆమెతో పాటు తక్కిన వారు కూడా కీర్తనలు పాడిన సందర్భాన్ని మనం చూస్తాం. సో మిరియాము ఒక ప్రవక్తిని, అహరోను యాజకుడు, మోషే నాయకుడు. ఒకే కుటుంబం. ఒక కుటుంబంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని మనము ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తికి విరోధముగా, తమ్మునికి విరోధముగా అక్క అన్న మాట్లాడితే దేవుని జడ్జిమెంట్ ఎలాగుందో చూడండి. గుర్తుంచుకోండి ప్రియులారా, బయటోళ్లతో నువ్వు చేసిన తప్పిదమే కాదు,
నీ ఇంట నీ సహోదరుడు, నీ సహోదరి, నీ అన్న, అక్క, చెల్లి, భార్య, భర్త ఎవరికి విరోధముగా అనగా ఎవరి విషయంలో నువ్వు ఎలాంటి వాక్యానికి అవిధేయతతో కూడిన వాక్యానికి విరుద్ధమైన పాపము చేసినా కూడా దట్ విల్ బి కౌంటెడ్. గుర్తుంచుకో. ఎవరితో, బయట వాళ్ళతో చేస్తేనే కాదు, ఇంట సంఘములో నీ సహోదరులు, నీ ఇంటి వారికి విరోధముగా నీవు తప్పిదము చేసినా కూడా దేవుడు దాన్ని అకౌంట్లోకి తీసుకుంటాడు. గుర్తుంచుకో. పాపము బయటే కాదు మనం జరిగించేది, ఇంట ఉన్న అధికంగా ఇంటిలో ఉంటాం. బహు జాగ్రత్తగా దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగాలి. మిరియాము అహరోనులు అలాగూ నడుచుకున్నప్పుడు పాపం చేశారు, తప్పిదం చేశారు. దేవుడిచ్చిన తీర్పు మనం గమనిస్తే వెంటనే మిరియాముకు కుష్టు వచ్చేసింది, అహరోనుకు వచ్చినట్లేదు. హియర్ ఈస్ ద గాడ్స్ జడ్జ్మెంట్. చూడండి దేవుని తీర్పు ఎలాగుందో చూడండి. మిరియాముకు వచ్చింది, లేక మిరియాముకు కుష్టి ఇచ్చాడు తీర్పుగా దేవుడు. మరి అహరోనుకి ఎందుకు ఇవ్వలేదో? ఆయన యాజకుడైతే ఈమె ప్రవక్తి, ఆయన పెద్దోడంటే ఈమె పెద్దదే. పైపెచ్చు మిరియాము మోషే బాలుడుగా ఉన్నప్పుడు ఆ నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో తన తమ్ముడిని పెట్టి పంపినప్పుడు కాపలా కాసి, దాని తర్వాత ఫరో కుమార్తె దాన్ని పొందుకున్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి వివేకంగా మాట్లాడి, ఈ బిడ్డను పెంచడానికి నేను ఒక హెబ్రీ దాదిని తీసుకొని రానా అని చెప్పి చక్కగా తన తల్లిని తీసుకొని పోయి మోషే చిన్నప్పుడు ప్రాణాపాయ సంకట పరిస్థితి నుండి కాపాడిన ఆమె. కానీ అవన్నీ దేవుడు కన్సిడర్ చేయలే. దేవుని తీర్పులు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. అప్పుడు మోషేని కాపాడింది కదా, ఇప్పుడు ఈమెను కన్సిడర్ చేద్దాం. దేవుని దృష్టిలో తప్పిదము తప్పిదమే, పాపము పాపమే, తీర్పు తీర్పే. దేవునికి ముఖమాటాలు అనేటి ఉండవు. దేవునికి అభిమానము అనేది తీర్పులో ఎట్టి పరిస్థితుల్లో, జాలి, దయ, కరుణ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన చూపించే దేవుడు కాదు. మరి ఇలాంటి పరిస్థితిలో మిరియాముకు మట్టుకే దేవుడు కుష్టునిచ్చాడు. మరి అహరోను పరిస్థితి ఏంటి? అహరోను పరిస్థితి ఏంటి? దేవుని వాక్యములో మనం గమనిస్తే ప్రియులారా, 11వ వచనం 12వ వచనం చూడండి. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా చూడండి, ఇక్కడ బహుశా ఆమెకు స్టార్ట్ అయింది, ఈయనకి దేవుడు మరి ఒక శిక్షని ఇవ్వబోతున్నాడు. కొందరి పండితుల అభిప్రాయ ప్రకారము ఈయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు గనక కుష్టు అనేది అహరోనుకు సరైనది కాదు. అహరోనుకు సరైనది కాదు. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి ప్రజల పక్షముగా నిలబడవలసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు కనుక కుష్టు కాక మరి ఒకటి అహరోనుకి ఇచ్చే లోపల ఇమ్మీడియట్గా అహరోను తన తప్పును ఎంతగా రెక్టిఫై చేసుకుంటున్నాడు చూడండి. మోషేతో అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. అంతకుముందు ఈ సంఘటనకి కారణమైనటువంటి సందర్భంలో మోషేకు విరోధముగా మాట్లాడిన అహరోను ఇప్పుడు మోషేకి విజ్ఞాపన చేస్తున్నాడు, మోషేని ప్రభువా అంటున్నాడు. తన తప్పిదం తెలుసుకున్నాడు. వెంటనే బహుశా దేవుడు ఆ కారణాన్ని బట్టి అహరోనుకి ఇవ్వలేదేమో. మరికొందరి అభిప్రాయం ఏంటనగా, దేవుడు ఆమెకు శారీరకంగా కుష్టును పెట్టి తన అన్న తన సహోదరి యొక్క కుష్టును చూస్తున్నప్పుడు మానసికంగా ఆయన పడే బాధ అంతా ఇంత కాదు అనగా దేవుడికి అహరోనుకి మానసికమైన శిక్ష విధించాడు. దేవుని తీర్పు ఆమెకు కుష్టు, ఈయనకి మానసికంగా ఒక వేదన, బాధన. అందుకనే తట్టుకోలేకపోయాడు. తన తప్పును వెంటనే తెలుసుకున్నాడు. దేవుని సన్నిధానంలో మొరపెట్టాడు. వెనువంచనే మోషే ప్రార్థన చేసి అంతా టకటక అయిపోయింది, చకచక అయిపోయినాయి. చూచాడు, ఇదిగో కుష్టు కనబడుతుంది శరీరము. వెంటనే మోషే ప్రార్థన చేస్తాడు, మోషేని విజ్ఞాపన చేస్తున్నాడు, మోషే దేవునికి మొరపెట్టేస్తున్నాడు. దేవుడు వెంటనే ఇదిగో రెమెడీ చెప్తున్నాడు, దానికి ఉన్న సొల్యూషన్ చెప్తున్నాడు. ఇదిగో ఆమె 7 దినాలు బయట ఉండాలి,
ఇదిగో ఆమె కుష్టిపోయేదాకా ఇశ్రాయేలీయులు అక్కడ ఆగిపోయారు. ప్రియులరా, జ్ఞాపకం చేసుకుందాం. అలాగని మిరియామును దేవుడు ఏమైనా చిన్న చూపు చూచాడా? ఆ తప్పిదము చేసిన దాన్ని బట్టి అని అంటే ఎంత మటుకు కాదు. మిరియాములో నుంచే మరియా అనే మాట అనే పేరు యూదులు తీసుకున్నారు. యూదులు మరియా అనే నామకరణం తర్వాత దినాల్లో వారు పెట్టడానికి ఆ మరియా అనే పదం రూట్ వర్డ్ మిరియాములో నుంచి వచ్చింది. ఆమె కుష్టు పోయిన తర్వాత చరిత్ర ప్రకారము మళ్ళీ దేవునికి నమ్మకముగా ఇదిగో మోషే నాయకత్వంలో ముందుకు సాగిందట. రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ దినాన ఆ తీర్పులో నుంచి వారు తప్పించబడడానికి వాళ్ళకి అవకాశం ఉంది. ప్రియులారా, తప్పించబడ్డారు. బట్ రాబోయే తీర్పులో నీవు నేను తప్పించుకోలేం. అప్పటికప్పుడు నీవు ప్రార్థన చేసినా, నీ పక్షంగా ఇంకొకరు ప్రార్థన చేసినా కూడా కుదరదు. ఇప్పుడు మనకు ఉత్తరవాది ఉన్నాడు తండ్రి యొద్ద. ఇప్పుడు మన పక్షముగా విజ్ఞాపన చేసే యేసయ్య ఉన్నాడు తండ్రి యొద్ద. బట్ ఆ దినాన ఆయనే తీర్పు తీరుస్తున్న వేళ హూ విల్ సేవ్ us? మన నిమిత్తము ఎవరు విజ్ఞాపన చేస్తారు? మనల్ని ఎవరు కాపాడుతారు? జాగ్రత్త, దేవుని తీర్పులు చాలా ఖచ్చితంగా ఉంటాయి. అది నీ సొంత అక్క, అన్న, తమ్ముడు విషయంలో మాటల్లో కానీ, చేతల్లో కానీ, ఆస్తి దగ్గర కానీ, ధనము దగ్గర కానీ, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా దేవుడు దాన్ని అకౌంట్లోకి తీసుకుంటాడు. ఒకవేళ నువ్వు బలవంతుడు అయి ఉండడాన్ని బట్టి, వారు బలహీనులై ఉండడాన్ని బట్టి వాళ్ళు ఏమి చేయలేకుండొచ్చు, గమ్మునుండొచ్చు. కానీ దేవుడు ఊరుకోడు. దేవుడు ఊరుకోడు. ఇదిగో నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మరపెడుతుంది ప్రశ్నించినటువంటి దేవుడు. జాగ్రత్త, దేవుని తీర్పులు అలాగుంటాయి. రెండవ సంఘటనలోకి వెళదాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం గమనిస్తే 7 నుండి 13 వచనాల్లో ఇక్కడ ఇంకొక తీర్పును గురించి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భము లేక ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఇదిగో మన మస్సా లేక మెరీబా దగ్గరకు వచ్చే లోపల వారు మోషేకి, అహరోనుకి, అలాగే దేవునికి విరోధముగా సనగడం కొనగడం ఆరంభించారు. ఎంతగా అంటే వాళ్ళకి అక్కడ నీళ్లు లేకపోయినటువంటి పరిస్థితి వచ్చే లోపల భయంకరముగా వారు మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి అక్కడే మిరియాము కూడా చనిపోయి పాత పెట్టబడింది. 2వ వచనం చదవండి. 20వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్మ తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవన్నది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు, వారికి, పశువులకును త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును, పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అది మెరీబా జలమనబడెను. ఎలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరచుకొనెను. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇందాక మిరియాము, అహరోనులు ఒకే తప్పిదం చేశారు, డిఫరెంట్ జడ్జిమెంట్స్ వచ్చాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే, అహరోనులు కలిసి ఒక తప్పిదం చేశారు. ఇశ్రాయేలు నీళ్లు లేవని చెప్పి సనిగి గొనిగి మోషేకి, యెహోవాకు విరోధముగా ఇదిగో ఈ కాని దేశానికి తీసుకొచ్చారు, ఇక్కడ ఇవి లేవు, అవి లేవు, మాకు అక్కడుంటే బాగుండదు, ఇలాంటి మాటలతో ఇదిగో ఎంతగానో విసుగు తెప్పించినప్పుడు మహాసాత్వికుడైనటువంటి మోషే కూడా తట్టుకోలేకపోయాడు. దేవుడు
వారిద్దరూ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వారికి చెప్పినటువంటి మాట, అప్పుడు మోషే అహరోనుల సమాజం ఎదుటి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడింది. దేవుడు చెప్పారు, ఈ కర్ర ఎత్తుకొని పో, బండతో మాట్లాడు అని అన్నాడు. బండతో మాట్లాడమన్న సందర్భంలో మోషే వెళ్ళి, ద్రోహులారా, నేను మీ కొరకు బండ నుంచి నీళ్ళు రప్పించాలని చెప్పి 2 మార్లు బండను కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. బట్ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని దృష్టిలో ఈ పాపం ఎలా కనబడుతుంది? సహజంగా మనం కనబడితే మనం ఆలోచన చేసి మనకు ఎలాగో కనబడుతుంది ఈ పాపము అని అంటే అవిధేయత. దేవుడు మాట్లాడమంటే కొట్టాడు. సరే, నిర్గమకాండంలో ఇంకొక రకంగా ఉంది కదా అని అంటే, సరే ఇక్కడ 2 సార్లు కొట్టాడు, కాని మాట మాట్లాడాడు. డిసోబీడియన్స్, అవిధేయత. దేవుని మాట అంటే నిర్లక్ష్యము. దేవుని మాట అంటే లెక్కలేనితనము. కాని మాట మాట్లాడడం ద్వారా తన సహోదరుల మీద, ఇశ్రాయేలీయుల మీద ద్వేషాన్ని చూపాడు. సో ద్వేషము, కాని మాట మాట్లాడము, అవిధేయత, నిర్లక్ష్యము, ఇవి పాపాలుగా మన దృష్టిలో కనబడతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయుల మధ్య నన్ను పరిశుద్ధపరచక మీరు తిరుగుబాటు చేశారు, నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి. చూడండి ప్రియులారా, దేవుని దృష్టిలో ఈ పాపము ఏ రీతిగా ఉందో. సో జాగ్రత్త. దేవుడు చెప్పిందే మనం చేయాలి. ఏ మట్టుకు నిర్లక్ష్యము, దానికనే బైబిల్లో ఉంది, ఈ వాక్యానికి అచ్చైనా పొల్లైనా కూడా ఎవడు కలపకూడదు, తీసివేయకూడదు. వాక్యముగానే ఉండాలి, వాక్యానుసారముగానే మనం ఉండాలి. దేవుడు మనల్ని ఏమి చేయమంటాడో అదే రీతిగా మనం చేయాలి. దానికి మనం యాడ్ చేస్తే పర్యవసానాలు ఇంకా భయంకరంగా ఉంటాయి, గుర్తుంచుకుందాం. సో ఇక్కడ దేవుని దృష్టిలో ఆయన పరిశుద్ధతను ఇశ్రాయేలీల మధ్య వారు సన్మానించలేదు, ఆయన నమ్ముకోలేదు. ఇదిగో ఆయన పరిశుద్ధతను సన్మానించలేదు. ఓవరాల్గా వారు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దేవుడు ఇద్దరిని శిక్షించాలి. ఇద్దరికి కామన్ జడ్జిమెంట్. ఇక్కడ ఏం చెప్పాడు? 12వ వచనంలో, నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. ఇద్దరికి ఒకే జడ్జిమెంట్. అక్కడేమో డిఫరెంట్ జడ్జిమెంట్ ఒక్కొక్కరికి. ఇక్కడ ఇద్దరికి కామన్ జడ్జిమెంట్ ఏంటంటే, ఇద్దరు ఒకే పాపం చేశారు కనుక ఇద్దరికి మీరు ఇశ్రాయేలీల్ని ఆ దేశంలోనికి తీసుకొని పోరు. జాగ్రత్తగా ఈ తీర్పును గమనిద్దాం ప్రియులారా, ఈ తీర్పును గమనిద్దాం. ముగ్గురు ఇక్కడ తిరుగుబాటుదారులుగా ఉన్నారు. ఒకటి ఇశ్రాయేలీలు. వాళ్ళు మోషేకు విరోధముగా, దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి వాళ్ళు మాట్లాడారు కనుక వాళ్ళు మాట్లాడారు లేదా తిరుగుబాటులోకి వస్తాదా లేదని చూస్తే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. మరియు మీరు తబేరాలోను, మస్సాలోను, కిబ్రోతు హత్తావాలోను యెహోవాకు కోపం పుట్టించితిరి. మస్సాలోను యెహోవా కోపం పుట్టించారు. కింది వచనాల్లో చూస్తే మీరు తిరుగుబాటు చేశారని ఉంది. మస్సా అంటే ఇదే, ఈ స్థలము నీళ్లు లేనటువంటి స్థలము, లేక బండ నుంచి నీళ్లు వచ్చినటువంటి స్థలము. ఈ మస్సా, మెరీబా అనే మాట బైబిల్లో అనేక చోట్ల వ్రాయబడింది. ఇశ్రాయేలీలు చేసినటువంటి అరణ్యములో దేవునికి విరోధముగా వారు చేసిన ఒక ఐడెంటిఫైడ్ సిన్, లేక దేవునికి అత్యధికముగా కోపము తెప్పించినటువంటి ఒక పాపం అది. ఇది ద్వితీయోపదేశ కాండంలో, సంఖ్యాకాండము, నిర్గమకాండములో, కీర్తన గ్రంథంలో, ప్రకటనలో, ప్రవక్తల గ్రంథాల్లో కూడా అక్కడక్కడ మనకు తారసపడుతుంది. ఎన్నిసార్లు దాని గురించి మెన్షన్ చేశారు. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఎలాంటి తీర్పు అక్కడ ఆయన ప్రకటించలేదు. వాళ్ళని గురించి చెప్పలా. ఏమని? మీరు ఆ దేశానికి వెళ్ళరు, నేను మిమ్మల్ని తీసుకొని పోను అని చెప్పలా. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం వీళ్ళు కేవలము ప్రోత్సహించిందే కదా. కొందరి అభిప్రాయము, మిరియాముకి ఎందుకు కుష్టు వచ్చిందంటే మిరియాము మెయిన్ రీజన్ కదా, లేడీస్ గెలుతారని. ఇదిగో మిరియాము అహరోన్ని కుట్టింది, దాన్ని బట్టి ఆమె ఎక్కువ ప్రోత్సహించింది కనుక
ఆమెకు ఆరాధకు వచ్చింది. మరి ఇక్కడ మోషే అహరోనులు బండను కొట్టడానికి కారణము, ద్రోహులారా అని మాట్లాడడానికి కారణం ఏంటి? ప్రోత్సహించినటువంటి లేక ఆ సిచ్యువేషన్ కలిగించినటువంటి ఇశ్రాయేలీలు. అయితే వారికేమి దేవుడు తీర్పు చెప్పలేదు. అదే వెనక్కి వెళితే ధర్మశాస్త్రాన్ని మోషే తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో వీరు బంగారు దూడను చేసుకున్నప్పుడు మోషేతో దేవుడు అన్నమాట, నేను ఈ జనాంగాన్ని ఇక్కడ నుంచి నాశనం చేసేస్తాను, క్రొత్త జనం నీతో పుట్టిస్తాను, మిమ్మల్ని నేను తీసుకొని పోతానంటే వద్దు ప్రభు అన్నాడు. మరి ఇక్కడ మట్టుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని తీర్పు అక్కడ వారి పక్షంగా ఏం ప్రకటించబడలేదు. అయితే దానిని జరిగించిన ఇద్దరి మీద మట్టుకు ఖచ్చితమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చేసింది. మీరు ఆ దేశంలోనికి తీసుకొని పోరు, ఆ దేశంలోనికి మీరు తీసుకొని పోరు. ఒకవేళ అహరోను విషయం మనం ఆలోచన చేస్తే, అహరోను విషయంలో దేవుడిచ్చిన ఆ తీర్పు ఓకే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ అహరోను మిరియాముతో కలిసి మోషే విరోధముగా మాట్లాడి దేవుని కోపం ఒకసారి తెప్పించున్నాడు. అంతకుముందు మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు బంగారు దూడను చేసుకొని ఆరాధించడానికి ఒక ప్రధాన కారకుడు ఆయన కూడా, వాళ్ళు చెప్పారు వాళ్ళు బంగారం తెమ్మన్నాను, నేను అగ్నిలో వేస్తే అలాగూ అయిపోయింది అన్నటువంటి పరిస్థితి కూడా అహరోను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. అహరోను మీద కూడా దేవుని కోపం వచ్చినప్పుడు మోషే అహరోను గురించి కూడా విజ్ఞాపన చేసినట్టు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. సో అహరోను ఆల్రెడీ 2 సార్లు దేవునికి విరోధముగా అటు ప్రజలు పాపము చేయడానికి, ఒక బంగారు దూడను పూజించడానికి కారకుడైనాడు. అప్పుడు దేవుడు డెసిషన్ తీసుకున్నాడు. సో రెండవసారి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు కోప్పడ్డాడు. కాబట్టి 2 సార్లు అయిపోయింది, 3వసారి నేను క్షమించేది లేదని ఒకవేళ అహరోనుకి ఆ జడ్జిమెంట్ ఇచ్చాడు, నువ్వు ఆ దేశంలో వెళ్ళడానికి లేదు అని అంటే మంచిదే, ఒప్పుకోవచ్చు. కానీ మోషేకి ఎందుకు దేవుడు అలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు? మోషేకి ఎందుకు దేవుడు అలాంటి జడ్జిమెంట్ ఇచ్చాడు? నిజంగా మనం ఆలోచన చేసే ప్రియులరా, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది దేవుడు అంత దయలేనివాడా, దేవుడు అంత కనికరము లేనివాడా, అంత కనికరము లేనివాడా? మోషేకి వాగ్దాన దేశం అంటే ఎంత ఇష్టమో, దేవుని తీర్పును మార్చమని చాలా బ్రతిమలాడాడట మోషే. నేను ఆ వాగ్దాన దేశాన్ని చూడాలయా, అందులో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన స్థలాలను చూడాలయా అని ఎంతగానో దేవుని బతిమలాడాడంట. కానీ దేవుని తీర్పును మార్చలేకపోయాడు. ఇదే మోషే ఇశ్రాయేలీని నాశనం చేస్తాను అని అన్నప్పుడు ప్రార్థన చేసి ఆలకించిన దేవుడు, ఇదే మోషే తన అహరోను విషయం ప్రార్థన చేసినప్పుడు ఆలకించినటువంటి దేవుడు మోషే విషయంలో మట్టుకు కన్సిడర్ చేయలేకపోయాడు. ప్రియులరా చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం మనం గమనిద్దాం. 3వ అధ్యాయము 23 నుండి 27 దాకా చూడండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23 నుండి 27 దాకా. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి ఎందే కానీ నీవు చేయి క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యొర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యొర్దానును దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కనులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణం వైపును తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను చూడండి, మోషే దేవుణ్ణి విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడున్న మాట ఏంటంటే బ్రతిమలాడాడట. అయ్యా, నేను ఆ వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ఆ లెబనోను పర్వతాన్ని, ఆ మంచి దేశాన్ని చూస్తాను, నువ్వు ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మార్చు ప్రభువా. దేవుడు అంటున్నాడు, మోషే ఇంక మాట్లాడబాక దాని గురించి, వదిలే, అయిపోయింది, తీర్పు తీర్చేశాను.
ఎంత కఠినంగా ఉందో దేవుని తీర్పు ప్రియులరా, ఎంత కఠినంగా ఉందో. మోషే మనసులో ఎన్నో అనుకో ఉండొచ్చు, ఒరేయ్ ఇంతగా నేను కోరుకుంటే ఏ రోజు ఈ 40 సంవత్సరాలు ఎక్కడో చక్కగా భార్య బిడ్డలతో గొర్రెలు మేపుకుంటూ హాయిగా ఉంటే నన్ను తీసుకొని వచ్చి ఇన్ని ఇబ్బందులకుండా ఈ జనాంగాన్ని నేను కన్నానా, నేనెందుకు మొయ్యాలా అని చెప్పి ఇన్ని బాధలు ఈ ప్రజల కొరకు పడితే, ఆ ప్రజలు నన్ను విసిగిస్తే కాంట్ గాడ్ అండర్స్టాండ్ మై పేషెన్స్, నా యొక్క ఓర్పును సహనాన్ని ఆయన అర్థం చేసుకోలేక, అరే వీడు ఇంత విసిగిపోయినాడే, నేనే విసిగిపోతే, అయ్యా నువ్వు అలా విసిగిపోతే ఎలాగో, నువ్వు అలా విసిగిపోయి ఈ ప్రజల్ని ఇక్కడే ఈ అరణ్యంలో లయము చేస్తే ఐగుప్తులు ఏం చెప్పుకుంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళని అరణ్యంలో తీసుకొని పోయి చంపేశాడు అనుకుంటాడని ఆయన కోపాన్ని తగ్గించానే, ఆయనకే ఓర్పుతో కూడిన మాటలు చెప్పానే, ఇదిగో ప్రభువా నీ తలంపులు మార్చుకో ప్రభువా అని చెప్పి నేను కోరానే. ఇది నా కొరకు ఒక్క కోరిక కోరితే దేవుడు ఆలకించకపోయాడే. అయ్యో నేను ఎంత త్యాగం చేశాను. హెబ్రీ పత్రికలో పౌలు రాసినట్లు, ఆ ఫరో కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇదిగో ఐగుప్తు ధనము కంటే క్రీస్తును కూర్చున్న నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు, అనగా దేవుని ప్రజలతో శ్రమ పడ్డం మేలనుకున్నాడు. ఇంత సాక్రిఫైస్ చేశాడు, ఒక్క కోరికే కోరాడు, ఎంతగానో ప్రజల కొరకు శ్రమ పడ్డాడు. కానీ దేవుడు అంటున్నాడు నో. ఎక్కడ బైబిల్లో ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇలాగూ జవాబు ఇవ్వలేదేమో, మోషే ఇంక మాట్లాడొద్దు, చాలు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేని వినాల్సిన. ఎంత కఠినమైన తీర్పు తీర్చాడు చూడండి ప్రియులారా. ఆశ్చర్యమేస్తుంది. ఎంతగా ప్రాధేయపడ్డాడో, బ్రతిమలాడాడో. జాగ్రత్త, దేవుని రాకడలో, తీర్పులో నువ్వెంత బ్రతిమలాడినా కూడా, నీ పాస్ట్ లైఫ్ ఎంత అద్భుతంగా ఉండినా కూడా, ద టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్. అందుకే అంటాడు, మరణము వరకు నమ్మకంగా ఉండము, నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూడబాక, ఒకసారి వెలిగింపబడి పరసంబంధమైన దీవెనలు రుచి చూశాక తిరిగి లోకం వైపు వెళ్ళబాకు. నీకున్న మొదటి ప్రేమను వదిలితివి, జాగ్రత్త. నీ ట్రాక్ రికార్డ్ బాగా ఉండొచ్చు, కానీ నీవు చనిపోయే రోజుకి, ఆ క్షణానికి నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీ రక్షణ అనుభవము ఎలాగుంది? నీవు ఆదినాన దేవుని ఎంత బ్రతిమలాడినా కూడా దేవుడు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉండకపోవచ్చు. దేవుని తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. అహరోను విషయంలో సరే అనుకుందాం, ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి. మరి మోషే ఏం చేశాడు? ఇంతకుముందు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ఫస్ట్, ఒకళ్ళు మోషే మనసులో అనుకోండొచ్చు, దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ కదా నాయన, ఇంతకుముందు నేనేం చేయలేదు కదా, నేను ఇంతకుముందు ఏమీ కోరలేదు కదా, ఇప్పుడు దాకా నీ కొరకు, నీ ప్రజల కొరకు నువ్వు చెప్పినట్లు నేను ఇంతవరకు నడిచాను కదా, తట్టుకోలేక ఆ మాట మాట్లాడాను, తట్టుకోలేక ఆ బండను కొట్టేశాను. మాట్లాడదు మోషే, చాలు. అవును ప్రియులారా, ఎందుకు దేవుడు మోషే విషయంలో, మోషేకి ఆ తీర్పు చెప్పడంలో ఎంత కఠినంగా ఉన్నాడంటే, మన టెక్స్ట్లో మనం చూద్దాం. ఎవరికి ఎక్కువగా ఇయ్యజూతురో వారి నుంచి ఎక్కువగా ఆశిస్తారు. మోషేని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో చూస్తున్నాడు. మోషే నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్కువ. మోషేకి దేవుడు ఇచ్చిన అనుభవాలు చాలా ఎక్కువ. దేవుడే చెప్పాడు, మోషే వంటి ప్రవక్త లేడు, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడాను. ప్రవక్త దర్శనాలు కలలతో కాదు. సో దేవుడు తనతో అనేక అనుభవాలు మోషేకి ఇచ్చాడు గనక, మోషే నుంచి ఇలాంటి తప్పిదము, ఇలాంటి పొరపాటు దేవుడు ఎన్నడూ ఊహించలేదు, ఆశించలేదు, తలంచలేదు దేవుడు ఇలాగ చేస్తాడని. మోషేకిచ్చిన ఆధిక్యతలు ఎక్కువ, మోషేకిచ్చినటువంటి పరిస్థితులు, అనగా ఆయనకిచ్చిన ప్రభుతో గడిపే అనేక అవకాశాలు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ. ఎవరికి ఎక్కువగా ఇయ్యజూతురో వారి నుంచే ఎక్కువగా ఎదురు చూస్తారన్నట్లు. అందుకనే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు,
బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మనలో అనేకులు బోధకులు కాకుండుట మేలు అని అంటాడు. బోధకులు కఠినమైన తీర్పు జాగ్రత్త. బోధకులు అని అంటే బోధకులే కాదు, అనగా బోధకులంటే దేవుని వాక్యం మీరు చెప్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. జాగ్రత్త. అనగా దేవుడు మీతో మాట్లాడుతున్న అనుభవాలు ఎక్కువ, దేవుడు మీ ద్వారా మాట్లాడుతున్న అనుభవాలు ఎక్కువ, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాలు ఎక్కువ, దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాక్య దర్శనాలు ఎక్కువ. దాన్ని బట్టి దేవుడు మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు సంఘస్థుల్లాగా విశ్వాసుల్లాగా నువ్వు ఉంటే కుదరదు. కఠినమైన తీర్పు ఉంటుంది నీకు అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుని తీర్పు ఇలాగుంటాయి. అందుకన్నాడేమో మొదటి వారు కడపటి వారు అవుతారు. మొదటి నుంచి ఉన్నటువంటి వారు ఎక్కడ పోతారో కడపట్లో ఉన్నటువంటి వారు ఇదిగో అనేకులు వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారట. మొదటి వారైతే కడపటి వారుగా త్రోసివేయబడే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే మొదటి వారికి చాలా అనుభవాలు, పుట్టుకతో క్రైస్తవులుగా పుట్టినటువంటి మనకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంటిలో నుంచి, సండే స్కూల్లో నుంచి, అలాగ యూత్లో నుంచి, తర్వాత వైవాహిక జీవితంలో నుంచి, ప్రతి స్టేజ్లో కూడా మనము ఎలాగూ బ్రతకాలో, ఎలాగూ జీవించాలో, ఏది చేయాలో, ఏది చేయకూడదో దేవుడు మనకు చెప్పాడు, మనకు తెలుసు. కాబట్టి దేవుడు మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు కనుక మనకు కఠినమైన తీర్పు ఉంటుంది. ఏమీ తెలియకుండా ఏ అన్యుల కుటుంబాల్లో పుట్టి పెరిగినటువంటి వారు సడన్గా ప్రభు దగ్గర పట్టబడినప్పుడు వారికి ఉన్నటువంటి అనుభవము, వారికి ఇచ్చిన అవకాశాలు తక్కువ గనక ఇదిగో వారు దేవుని రాజ్యంలో అనగా కఠినమైన తీర్పు వారు పొందరు. మనం అధికమైన కఠినమైన తీర్పు పొందుతాం. జాగ్రత్త పడదాం. దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మిరియాము అహరోనులు ఒకే తప్పిదం చేశారు. జడ్జిమెంట్ ఈస్ డిఫరెంట్. జాగ్రత్త. నీ ఇంటిలో నువ్వు చేసే ప్రతి చిన్నది కూడా, నీకు విరోధముగా నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా తీర్పులో నీకు తేబడుతుందని దేవుని తీర్పును మనల్ని హెచ్చరిస్తున్నాడు. అదే సమయంలో దేవుడు మనకిచ్చే అవకాశాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి మనలను లెక్కలోకి తీసుకొని వస్తాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ మాట చెప్పేటప్పుడు, మనకు ఎక్కువ వాక్యం వింటాం, ఎక్కువ ధ్యానిస్తాం కాబట్టి మన కఠినమైన తీర్పు అంటే ఒకవేళ తక్కువ ప్రజలు దేవుని వాక్యం తక్కువ చదువుతారేమో, తక్కువ ధ్యానిస్తారేమో, తక్కువ గుడికి వస్తారేమో. ఎందుకంటే ఎక్కువగా ఇచ్చిన వానికి ఎక్కువ దెబ్బలు తగలను, తక్కువ వానికి తక్కువ దెబ్బలు అన్నాడు కాబట్టి వినకుండా చదవకుండా ఉంటాయని చెప్పి మనం ఆలోచన చేయడానికి అతి తెలివి పరులు ఎక్కువ ఉంటారు సంఘాల్లో. జాగ్రత్త. నీ మనసు ఏంటో దేవునికి తెలుసు. నీ తెలివితేటలు దేవుని దగ్గర పని చేయవు. దేవుడు ఈ రాత్రి సమయంలో మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ప్రభుచితమైతే రాబో వారంలో మరికొన్ని ఇండివిజువల్ జడ్జిమెంట్స్ దేవుడు ఎలాగూ పాత కొత్త నిబంధనలు కొన్ని ప్రాముఖ్యమైనవి దేవుడు ఒక తీర్పు తీర్చేటప్పుడు, ఒక జడ్జిమెంట్, ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు మనం చూస్తున్న కోణం వేరు, పాపము దేవుడు చూస్తున్న కోణం వేరుగా ఉంటుంది. ఇదిగో దేవుడు ఇచ్చే తీర్పు దగ్గర ఎలాంటి తీర్పులు ఆయన ఇస్తూ ఉంటాడు, ఎంత కఠినంగా ఉంటాడు, ఎంత భిన్నంగా ఉంటుంది. ఒకే తప్పై ఉండొచ్చు. భర్త చేస్తే ఒకటి, భార్య చేస్తే ఒకటిగా, ఇద్దరు కలిసి తప్పిదం చేసి ఉండొచ్చు. అననీయ సప్పీరాల్లాగా అందరికీ ఒకే తీర్పు వస్తుందని అనుకోబాక. దేవుని తీర్పులు ఏ రీతిగా అయినా రావడానికి అవకాశం ఉంటాయి. దేవుని తీర్పుకు సిద్ధపడదాం ప్రియులారా. అంత చేసిన మోషే విషయంలో అఫ్కోర్స్ అది కేవలము వాగ్దాన దేశమే చేరలేకపోయాడు. మోషే దేవునితో కూడా ఇదిగో ఉండబోతున్నవాడు, రూపాంతర అనుభవంలో ప్రభుతో కూడా కనబడినటువంటి వాడు. మోషే యొక్క సమాధి ఎక్కడుందో నేటికి తెలియలేదు అనగా దేవునికి ఆలోచన వచ్చింది, మోషే సమాధి కానీ వీళ్ళకి దొరికితే ఇదిగో వీరు ఏం చేస్తారు, ఎంత విగ్రహారాధికులు అవుతారు, మోషేకి ఎంత క్రెడిట్ ఇస్తారో దేవునికి తెలుసు. జాగ్రత్త. మోషే అయితే కేవలము వాగ్దాన దేశం చూడలేకపోయాడు, అహరోను వాగ్దాన దేశం చూడలేకపోయారు, అంతవరకే. కానీ మనమైతే వాగ్దాన దేశంలో, దేవుడున్న దేశంలోకి, దేవుడు సిద్ధపరిచిన దేశంలోకి మనం వెళ్ళాలంటే మనము కఠినమైన తీర్పు గుండా వెళ్ళాలి. ఆ రోజు మన పాపముల కొరకు, వారి పాపముల కొరకు ఎవరు చనిపోలేదు, వారి పాపముల కొరకు ఎవరు రక్తం చిందించలేదు, వారికి కృప అనుగ్రహించబడలేదు కనుక. కానీ మనకు ఈ దినాలలో మన పాపముల నిమిత్తం ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, సిలువలో వేలాడు, ఇదిగో శాపగ్రస్తుడయ్యాడు. ఇంత మనకు చేశాక, అది మనకు వినిపించాక, తెలుసుకున్నాక, చదివాక, ధ్యానించాక, బోధించాక కూడా కఠినమైన తీర్పు పొందే పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేద్దాం.
ప్రభు రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. తీర్పులో నుంచి తప్పించబడడానికి సిద్ధపడదాం. ప్రభు అలాంటి నడిపింపు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగేది మునికుందా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా. లోకాశలపై విజయం నీకుందా. లోకాశలపై విజయం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. విశ్వాసము నీకుందా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా. యేసునాథునితో సహవాసం నీకుందా. యేసునాథునితో సహవాసం నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసును చేరుకుని విశ్వాసము నీకుందా. విశ్వాసము నీకుందా. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా. ఆత్మల కొరకైనా భారము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసునాథా వేగ రావయ్యా. రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దంతో. రాకడ సమయంలో కడబూర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా. విశ్వాసం నీకుందా. పరిశుద్ధుడా ప్రేమ పూర్ణుడా శివాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. రాబోవు అంతిమ తీర్పుకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లు నాయనా కొందరు వ్యక్తుల జీవితాలలో వారు తప్పిదములు పాపములు చేసినప్పుడు ఎలాంటి తీర్పులను ప్రకటించావో మేము జ్ఞాపకం చేసుకోవడానికి 2 అనుభవాలు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. నీ తీర్పులు ఎంత ఖచ్చితంగా ఉంటాయో, ఎంత కఠినంగా ఉంటాయో ఇదిగో నా ప్రభువా మీరు మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం.
రిలాక్స్గా బ్రతికేస్తున్నాం ప్రభా. దేవుని తీర్పులు ఈ కరోనాని మొదట్లో ధ్యానిస్తూ వచ్చాం, తలస్తూ వచ్చాం. ఇదిగో ఉపవాస ప్రార్థనలు జరిగాయి, కన్నీటి ప్రార్థనలు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ రిలాక్స్గా ఉండిపోతున్నాం. ఇదిగో భయమేమీ లేకుండా ఉన్నాం. ఇదిగో తగ్గిపోతుంది కదా, నా జోలికి రాదు, మా జోలికి రాదు, మేము హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటున్నాం. నీ రాకడని గురించి కూడా అలాగే మేము నైనా రిలాక్స్గా బ్రతికేస్తున్నాం, భయం లేకుండా ఉంటున్నాం. అప్పటికి చూచుకోవచ్చు, మేము వాక్యంలో చదువుకున్న రీతిగా యజమానుడు వచ్చే లోపల ఆయన చిత్తాన్ని ఎరిగి ఉండి చేయకుండా ఉంటే ఇదిగో ఎలాంటి పనిష్మెంట్ ఇస్తావో చెప్పావు తండ్రి. మేము ఏం చేస్తూ ఉండాలో, ఏ గడియ వచ్చినా, ఏ సమయంలో మా ప్రాణం పోయినా మేమేమి చేస్తూ ఉండాలో దాన్ని మేము చేస్తూ ఉండాలని, నిర్లక్ష్య స్వభావం మాలో ఉండకూడదని మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. సహాయం చేయండి ప్రభువా. ఎవరు మమ్మల్ని తీర్పు దినాన తప్పించలేరు, రక్షించలేరు. మా నిమిత్తం ఉత్తరవాదత్వం ఏమి ఉండదు. ఇదిగో మా బ్రతుకులలో తప్పించుకోలేని ఆ తీర్పు. అప్పీల్ కోర్టులు ఉండవు కదా, రాష్ట్రపతి క్షమాభిక్షలు ఉండవు. గుర్తెరగడానికి కృప చూపండి ప్రభువా. మా నోటితో ఎన్నో పాపాలు, మా మనసులో ఎన్నో తలంపుల్లో పాపాలు, మా క్రియలలో ఎన్నో పాపాలు. కనపడనివి ఎక్కువ, కనబడేటివి తక్కువ. తప్పించుకోగలము అనుకుంటున్నవి ఎక్కువ, ఇదిగో తప్పించుకోలేని అనుకునేటివి తక్కువ అనుకుంటున్నాం. మేము పాపాన్ని ఒక కోణములో చూస్తే ఇదే కదా అని అనుకుంటాం, కానీ నీ కోణం వేరు ప్రభువా. మాలో భయము కలిగించండి ప్రభువా, మాలో ఒప్పుదల కలిగించండి ప్రభువా. ఇదిగో నీ తీర్పు పట్ల, నీ రాకడ పట్ల నిరీక్షణ కలిగించండి ప్రభువా. బుద్ధిహీనులుగా బ్రతికేస్తున్నాం, భయము లేనితనముగా బ్రతుకుతున్నాం, విచ్చలవిడిగా బ్రతుకుతున్నాం, నిన్ను సామాన్య మనుషుల కింద లెక్క వేస్తున్నాం. మా బ్రతుకుల్లో ఎవరెవరి ఆలోచనలు మార్చాలో మార్చండి ప్రభువా. ఎవరునైనా భయముతో వణకుతో రక్షణ కొనసాగిస్తున్నారు, ఎవరునైనా కన్నీటి ప్రార్థనతో, ఏకాంత ప్రార్థనతో ఇదిగోనైనా రాకడకు సిద్ధపడుతున్నారు, ఎవరైతే ప్రభు తమ పాపములు ఒప్పుకుంటున్నారో, ఎవరైతే ఇదిగోనైనా మీరిచ్చిన శక్తితో పాపము చేయకుండా బ్రతుకుతున్నారు, వారిని బిడ్డ మీరు ఆనందిస్తున్నందుకు స్తోత్రాలు. సహాయము దయచేయండి. వాక్యం విన్న ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి గృహాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. కనికరించండి, కృప చూపండి. మా అవసరతలు ఏంటో నీకు తెలుసు, మా బాధలు ఏంటో తెలుసు, మా సమస్యలు ఏంటో తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు చెందినటువంటి దేవుడు, ఆది అంతమునైన వాడవు. సహాయము దయచేయండి ప్రభా. మా భవిష్యత్తు ఏంటో నీకు తెలుసు, ఏ దినము లాక్డౌన్ ఎత్తేస్తారో నీకు తెలుసు ప్రభా, ఎప్పుడెప్పుడు ఏమి రిలాక్సేషన్స్ ఇస్తారో నీకు తెలుసు ప్రభా. ఏది మాకు క్షేమమో, ఏది మాకు కీడో, ఇలాంటివి జరిగిన తర్వాత తిరిగి ఎలాగుంటుందో. ఇదిగో జూలైలో మళ్ళీ పెరుగుతుంది, నవంబర్లో పెరుగుతుంది, ఎన్నో మాటలు వింటున్నాం. ఇదిగో నాయన ఎన్నో అనుమానాలు. అయినా ఇలాగ బ్రతకడానికి సిద్ధపడిపోతున్నాము, కానీ నీ రాకడని గుర్చిన ఆలోచనలో తక్కువగా ఉంటున్నామేమో. సహాయం చేయండి ప్రభా. ప్రతి గృహాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇదిగోనైనా ఈ పరిచర్యలో పాల్గొంటున్న బిడ్డలందరినీ బట్టి, పరిచర్యలోనైనా ఆర్థికంగా బలపరుస్తున్న బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నైనా ఇదిగో కొంతమంది చిన్న బిడ్డలు నా ప్రభువా, పుట్టగానే వారికి వచ్చినటువంటి బలహీనతలను బట్టి హాస్పిటలైజ్ అయి ఉంటున్నారు, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటున్నారు. బిడ్డలను స్వస్థపరచండి. ప్రియులను కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి, ఆదరించండి ప్రభువా. ఈ దినము వివాహ దినాలు, పుట్టుక దినాలు జరుపుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు, ఈ వారంలో జరుపుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. కనికరించండి తండ్రి. యవనస్తుల భవిష్యత్తును గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నా. పెద్దల ఆయురారోగ్యాలను బట్టి ప్రార్థిస్తుంటున్నా. కృప చూపండి నాయనా. నీ మందిరాలు తిరిగి నీ ప్రజలతో నింపబడ్డానికి కృప చూపండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వ్యాధిగ్రస్తులందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. తిరిగి నా ప్రయాణం 2-3 రోజులుగా మా జిల్లాలో తిరిగి పెరుగుతున్నాయి. ఇదిగో కోయంబేడు నుంచి వచ్చిన వారి నుంచి అంటున్నారు, ఎక్కడి నుంచి ఎవరి ద్వారా వచ్చినా నా ప్రభా. ఢిల్లీ నుంచి కొంతకాలం అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మరి కోయంబేడు అంటున్నారు, మళ్ళీ ఏ పక్క నుంచి ఏ మాటలు వింటామో.
ఏ రాష్ట్రం నుంచి, ఏ ప్రాంతం నుంచి ఏ కబుర్లు వింటామో నా ప్రభువా నైనా అనగా నువ్వు ఇంకా మమ్మల్ని హెచ్చరిస్తున్నావు, ఇంకా నువ్వు మమ్మ ప్రభువా గద్దిస్తున్నావు. మేలుకో మేలుకో, త్వరపడని బుద్ధి తెచ్చుకోవడానికి సహాయం దయచేయమని, ఉగ్రత దినానికి నైనా మేము తప్పించబడినట్లు బుద్ధి తెచ్చుకోవడానికి కృప చూపమని మనవి చేస్తుంటున్నాం. ఈ రాత్రి దీవెనలకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు, వాడుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డ యొక్క స్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ కృపాక్షేమలతో నింపమని, ఈ రాత్రి మంచి విశ్రాంతి మాకు దయచేయమని, మా పడకల్లో కూడా ప్రభ నిన్ను ధ్యానించడానికి కృప చూపమని, ఆరోగ్యకరమైనటువంటి రీతిలో క్రొత్త దినాన్ని ఆరంభించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తం పరలోకము జరుగుచున్నట్లు భూమి గాక. అందరి ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్యాన్యోన్య సహవాసము ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు, ఈ పరిచర్లో కొనసాగిస్తున్న ఆయన దాసునికి, కుటుంబానికి, ప్రియులకు, సంఘాలకు సదాకాలం ప్రభుతోడైండి నడిపించి కాపాడునగాక. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయానుకూల ఇదిన ఆరాధనలో పాల్గొన్న మీరందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ప్రభు చిత్తములో మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్లు లాక్డౌన్ 4th ఉంటుంది అని చెప్పారు కనుక ఈ లాక్డౌన్ ఉన్నంత కాలము ఈ రీతిగా వారి మధ్యలో ఈ స్థలములో నుంచి ప్రభుని ఆరాధించడానికి, గణపరచడానికి, వాక్యం నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ప్రార్థించండి, ప్రభు పరిచర్యను బలపరచండి, దేవుని మహిమార్థం జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకందరికీ తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.